అందరికీ నమస్తే అండి. ఈరోజు ఉదయం చిత్తూరు జిల్లా పరిధిలోని పలమనేరు నియోజకవర్గం వీకోట మండల పరిధిలో ఒక మర్డర్ జరిగింది. ఆంధ్రజ్యోతి రిపోర్టర్గా గత కొంతకాలంగా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని అదే ప్రాంతంలో ఉన్న తమీం అనే వ్యక్తి అత్యంత దారుణంగా హతమార్చాడు. సో దీనికి కారణాలు ఏమిటి, ఈ కేసు వెనుక ఉన్న వాస్తవాలు ఏమిటి, సో ఇది రాబోయే రోజుల్లో సంచలనంగా మారబోతోందా? ఎస్, 100% ఇది సంచలనమైన ఉదంతమే. దీని వెనక సున్నితమైన కారణాలు ఉన్నాయి. మత ఘర్షణలే కారణం. క్షేత్రస్థాయిలో వస్తున్న సమాచారం ప్రకారం ఈ వీకోట ప్రాంతంలో గత ఏడాది అంటే 2025 ఈ టైంలోనే మత ఘర్షణలు జరిగాయి. హిందువులకి ముస్లిమ్స్కి మధ్య ఒక వారం 10 రోజుల పాటు విపరీతమైన ఘర్షణలు, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అప్పుడు పోలీసులు అండ్ జిల్లా యంత్రాంగం అందరూ కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి, లేదు ఈ ప్రాంతంలో ఇది కరెక్ట్ కాదని చెప్పి దాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. సో ఆ ప్రాంతంలో ఉండే ఎవరైతే ఇప్పుడు ఈ అక్యూజ్డ్ ఉన్నాడో, నిందితుడు తమీం ఉన్నాడో, ఈ తమీం ఆ ప్రాంతంలో విపరీతమైన మతోన్మాద అనమాట. అతను సోషల్ మీడియాలో అతను పోస్ట్ చేసే వీడియోలు చూసినా మనకు అర్థమవుద్ది. ఆయన విపరీతమైన తన మతం అంటే అతనికి పిచ్చి, ఒక ఉన్మాదిలా మారతాడు. తన మతం గురించి విపరీతంగా మాట్లాడతాడు, విపరీతంగా ప్రచారం చేస్తాడు. తన మతానికి సంబంధించిన మహిళలు ఎవరైనా సరే బయట స్వేచ్ఛగా తిరిగినా సరే మన ఆచారం సాంప్రదాయం మనం అది ఇది అంటాడనమాట. సో అంత ఉన్మాది వంటివాడు. సో అతని వలన స్థానికంగా గత కొంతకాలంగా ఘర్షణలు జరుగుతున్నాయి. దాంతో అతన్ని పోలీసులు గత ఏడాది గ్రామ బహిష్కరణ చేశారు. అతను అప్పుడే గ్రామాన్ని వదిలేసి పక్కన కర్ణాటక సరిహద్దు, అంటే వీకోట అనేది కర్ణాటక సరిహద్దులో ఉంటుంది. అతను కర్ణాటక సరిహద్దు వేరే గ్రామానికి వెళ్ళిపోయినప్పటికీ ఎవరికి తెలియకుండా సైలెంట్గా ఊర్లోకి వస్తుంటాడు, చేస్తుంటాడు, అన్నీ ఉంటాయి. సో అతని మీద ఆల్రెడీ గతంలోనే 10 కేసులు ఉన్నాయి అండ్ రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు. సో నేర చరిత్ర పెద్దదే ఉంది, పైగా స్మగ్లింగ్ చరిత్ర కూడా ఉందంట. గంజాయి స్మగ్లింగ్, గంజాయి రవాణా చరిత్ర కూడా ఉన్నాయి, అనేక కేసులు ఉన్నాయి. సో దాంతో ఇతను మొదటి నుంచి పోలీసులకు తలనొప్పే, ఆ ప్రాంతంలో సామాన్యులకు కూడా తలనొప్పే. అందులోకి విపరీతమైన మతోన్మాదం, ఉన్మాదిలా ప్రవర్తిస్తుంటాడు, మాట తీరేదంతా కూడా. సో అతని ప్రవర్తన, ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతని చరిత్ర అది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఇక్కడ చనిపోయిన వ్యక్తి, ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ఉన్నారో, ఈయనకి స్థానికంగా మంచి పేరు ఉంది. సాధారణంగా ఇతర జర్నలిస్టులా కాకుండా ఇతను అందరితో సఖ్యతగా ఉంటాడు, అందరితోనూ మాట్లాడతాడు, అన్ని పార్టీలతోనూ మాట్లాడతాడు, అన్ని పార్టీల వ్యక్తులతోనూ రిలేషన్స్ మెయింటైన్ చేస్తాడు. అండ్ రిపోర్టర్గా మంచి పేరు ఉంది, మంచి వార్తలు రాస్తాడు, అజాతశత్రువు అందరికీ కూడా అని చెప్పి మంచి పేరు ఉంది. అందులోకి మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, గత 20 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ఉన్నాడంట. సో దాంతో ఈ మధ్య నిజానికి ఇతనికి అక్కడ టీడీపీ వాళ్ళతో రిలేషన్స్ ఉన్నాయి అండ్ వైసీపీ వాళ్ళతో పెద్ద నాయకులతో రిలేషన్స్ ఉన్నాయి, అంతా బాగానే ఉంది. కాకపోతే ఈ మధ్య ఇతను హిందూ అండ్ ఆర్ఎస్ఎస్ వాదాన్ని బలంగా నెత్తినేసుకున్నాడు, విపరీతమైన హిందూవాదాన్ని నెత్తిన వేసుకున్నాడు. ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ గొడవలు జరిగాయి అనుకున్నాం కదా, అప్పుడు తమీం అనే వ్యక్తి తమ వైపు, వాళ్ళ మతం వైపు, ఈ వ్యక్తి ఎవరు జగన్మోహన్ రెడ్డి హిందూ భావజాలాన్ని. సో ఆ టైంలో ఇది జరిగింది. సో తమీంకి ఇవన్నీ మనసులో ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మనసులో ఉన్నాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఈయన కూడా, ఈ రిపోర్టర్ కూడా ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళతో కలిసి తిరుగుతున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలోనే ఏదో అక్కడక్కడ కొన్ని మాటలు నోరు జారుతూ వచ్చాయి. సో దాన్ని విపరీతంగా మనసులో పెట్టుకున్న తమీం ఇతన్ని అడ్డం తొలగించుకోవాలి అని భావించి ఈరోజు ఉదయం అతను వాకింగ్ చేస్తున్న సమయంలో అత్యంత దారుణంగా, పాశవికంగా హతమార్చాడు. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. సో తమీం పోలీసుల అదుపులో ఉన్నాడా లేదంటే ఎక్కడికైనా పారిపోయాడా అనేది తెలీదు. జిల్లా పోలీసులు చెప్తున్నది అయితే మాత్రం అతని గురించి మేము వెతుకుతున్నాము, అతను పరారీలో ఉన్నాడు, 5 బృందాలు అతని గురించి గాలిస్తున్నాయి అని చెప్తున్నారు. కానీ ఇంటర్నల్గా అతను అదుపులో ఉన్నాడు అనేది ఒక వార్త పుకారైతే ఉంది. ఏది నిజమనేది పోలీసులే ధృవీకరించాల్సి ఉంటుంది. అండ్ ఇది 2 మతాల మధ్య సున్నితమైన అంశం కాబట్టి చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. నిజానికి ఇది ఒక ఉన్మాదిగా మారిన వ్యక్తి చేసిన దుశ్చర్య. దీన్ని మతానికి ఆపాదించకూడదు. ఎప్పుడైతే దీన్ని మతానికి ఆపాదిస్తారో అత్యంత సున్నితమైన అంశంగా మారి పెద్ద పెద్ద గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. ఇది ఆ మతానికి చెందిన ఆ వ్యక్తిలో ఆ ఉన్మాది లక్షణాలు ఉన్నాయి, ఆ విపరీత లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాల కారణంగానే అతను ఒక క్రిమినల్ నేర చరిత్ర ఉంది. స్మగ్లింగ్ చేసేవాడు, గంజాయి అమ్మేవాడు,
సో విపరీతంగా జనాల్ని రెచ్చగొట్టేవాడు, ఆ మతంలో హిందువులను తిట్టేవాడు, 2 భార్యలు ఉన్నారు, 8 మంది పిల్లలు ఉన్నారు. అసలు మామూలు చరిత్ర కాదు అతనిది. సో అందుకే ఇటువంటి విపరీతమైన చరిత్ర, విపరీతమైన భావజాలం ఉంది కాబట్టి అతను ఈ విధంగా చేశాడు. సో ఇది మతానికి సంబంధం లేదు, మతపరమైన అంశానికి సంబంధం లేదు, ఆ ప్రాంతానికి ఈ ఇష్యూ వరకే పరిమితం అన్నమాట. సో పోలీసులు కూడా ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సో ఇన్వెస్టిగేషన్లో ఏం బయటకు వస్తుంది, ఎందుకు జరిగిందనేది చెప్తారు అనేది పోలీసులు పూర్తి స్థాయిలో ధృవీకరించే వరకు మనం ఏం జరిగింది ఏంటనేది పూర్తి స్థాయిలో చెప్తాం. సో ఇప్పుడు వరకు మనకు తెలిసిన ప్రాథమిక సమాచారం అయితే ఇది. గత ఏడాది జరిగినవి, ఇప్పుడువి, ఇవన్నీ కూడా అన్నమాట. థ్యాంక్ యూ.